బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గేమ్ చేంజర్ మూవీకి వెళ్ళిన రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు నానా హైరానా పడిపోతున్నారు. ఎందుకంటే ఆ మూవీలో ఫేమస్ అయిన నానా హైరానా అనే సాంగ్ ఇప్పుడు ఆ మూవీలో కనిపించటం లేదు. అందుకని చెప్పి కూడా ప్రెసెంట్ అయితే నానా హైరానా సాంగ్ మిస్ అయిందంటూ కూడా అందరూ కూడా ఆ సాంగ్ లేకుండానే సినిమా రిలీజ్ చేశారంటూ కూడా ప్రెసెంట్ అందరూ అంటున్నారు. అయితే నానా హైరానా సాంగ్ విజువల్స్ వండర్ గా ఉన్నట్లు, వండర్ గా తెరకెక్కించినట్లు కూడా ప్రచార కార్యక్రమాల్లో కూడా శంకర్ అదే విధంగా దిల్ రాజు వీళ్ళిద్దరూ కూడా చెప్పారు. అయితే ఈ సాంగ్ ని యూజ్ చేసి ఎక్కువగా కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని హైప్ తీసుకొని వచ్చి ఇప్పుడు చూసిన తర్వాత తీరా ఈ సాంగ్ ఈ మూవీలో లేకపోయేసరికి అరే నానా హైరానా సాంగ్ ఏదంటూ కూడా అందరూ హైరాణ పడిపోతున్నారు. అయితే న్యూజిలాండ్ లో సాంగ్ 10 రోజుల పాటు చిత్రీకరణ జరిగింది. ఇక యూట్యూబ్ లో సాంగ్ కి 5 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. ఇలాంటి టైంలో మెలడీ సాంగ్ కి డాన్స్ లో దుమ్మురేపారు రామ్ చరణ్. మరి తీరా సినిమాలో చూస్తే ఆ సాంగ్ లేకపోవడంతో కూడా ఫ్యాన్స్ లో నిరాశ ఎదురైంది. సాంగ్ మిస్ పైన అయితే మూవీ టీం స్పందించింది. టెక్నికల్ ఇష్యూ కారణంగా సాంగ్ పెట్టలేదని ప్రకటించారు. 14 నుంచి కూడా ఈ సాంగ్ యాడ్ చేస్తామని అప్పటి నుంచి ఈ మూవీ టీం అయితే అనౌన్స్ చేసింది. అప్పటి నుంచి ఈ సాంగ్ ఉండనుంది థియేటర్స్ లో. ప్రెసెంట్ అయితే ఈ సాంగ్ లేదంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా ముందుగా ఏ ఇన్ఫర్మేషన్ లేదు. చాలా మంది కూడా నానా హైరానా సాంగ్ చూసిన తర్వాత చాలా మెలడీ సాంగ్ అండ్ రామ్ చరణ్ స్టెప్స్ ఇవన్నీ కూడా అదిరిపోయాయి. కియారా అద్వానీ లుక్ కూడా చాలా బాగుంది అండ్ వ్యూస్ కూడా చాలా బాగా వచ్చాయి. సో డెఫినెట్ గా కూడా ఈ సాంగ్ చాలా హైప్ ని క్రియేట్ చేసింది ఆ మూవీ మీద. అండ్ చిత్ర యూనిట్ ఎప్పుడైతే శంకర్ గానీ దిల్ రాజు గానీ వీళ్ళు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు, ఎక్కువగా కూడా ఆ సాంగ్ ని యూజ్ చేసి కూడా ప్రచారం చేశారు. మరి ఒకవేళ కనుక టెక్నికల్ ఇష్యూ వచ్చి ఆ సాంగ్ ముందరే ఉండదని వాళ్ళకి తెలిసినప్పుడు ఎందుకు ఆ సాంగ్ ని దాంట్లో ఉంచారని చెప్పి కూడా మరోవైపు ఈ మూవీకి వెళ్ళిన ఫ్యాన్స్ కానీ వీరందరూ మాట్లాడుతున్నారు. మరి అసలు ఏంటి రీజన్స్ ఏంటి, ఈ సాంగ్ ఎందుకు లేదు అని చెప్పేది కూడా మా మూవీ టీం శ్రీపాల్ అడిగి తెలుసుకుందాం. శ్రీపాల్, నానా హైరానా సాంగ్ మిస్ పైన అయితే ప్రెసెంట్ నిరాశ ఎదురైంది ఫ్యాన్స్ లో, అసలు డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు పంచవ్యాప్తంగా రిలీజ్ అయింది మూవీ గేమ్ చేంజర్. ఎందుకంటే గత కొంతకాలం అయితే విస్తృతంగా ప్రచారం అయితే నిర్వహించారు. అటు బాంబేలో కానీ వేరే ఢిల్లీలో కానీ హైదరాబాద్ లో కూడా మన ఆంధ్రాలో కూడా ఈవెంట్ నిర్వహించిన తర్వాత, ఎందుకంటే ఒక ఎక్స్పెక్టేషన్ లేని అన్ప్రెడిక్టబుల్ అనే హీరో మాటి కారణం వల్ల ఇంకా ప్రెడిక్టబుల్ లాగా తయారకుండా. ఎందుకంటే సినిమా రిలీజ్ అయింది ఈ రోజు ఘనంగా. రిలీజ్ అయిన తర్వాత పొద్దున ఆంధ్రాలో మాత్రం 1 గంట షోకి, తెలంగాణలో 4 గంటల షోలు ప్రారంభమయ్యాయి. అయితే గేమ్ చేంజర్ మూవీలో అయితే నానా హైరానా సాంగ్ కి చాలా ప్రచారం. ఎందుకంటే చాలా సినిమా సాంగ్ బాగుంటుంది, సినిమా మొత్తం ఆల్బమ్ లో ఇదే బెస్ట్ సాంగ్ అని కూడా చాలా మంది కామెంట్స్ చేశారు, చాలా మంది ఫ్యాన్స్ కూడా. ఎందుకంటే ఒక 4-5 మిలియన్ వరకు వ్యూస్ అయితే వచ్చాయి యూట్యూబ్ లో. అయితే నానా హైరానా సాంగ్ కూడా విజువల్ వండర్ గా న్యూజిలాండ్ లో తెరకెక్కించారు. అక్కడ చాలా ఖర్చుతో ఒప్పుకున్న సాంగ్. ఎందుకంటే ఈ సినిమాలో పెద్ద ఎత్తున ఖర్చు పెట్టిన సాంగ్ ఇదే అని చెప్పుకోవచ్చు. అయితే ఏంటంటే టెక్నికల్ ప్రాబ్లం వల్ల, ఎందుకంటే గత కొంతకాలంగా వర్క్ చేస్తూనే ఉన్నారు. అయితే ఇది టెక్నికల్ వల్ల ఎందుకంటే నిన్న పెట్టలేకపోయారు సీజీ పరంగా. ఎందుకంటే మా సాంప్రదాయాలు సంస్కృతికి సంబంధించి తెలుగుదనం ఉట్టిపడేలా ఉంటుందని చెప్పేసి కూడా ఖచ్చితంగా శంకర్ గారు కూడా పలు ప్రెస్ మీట్ లో అయితే ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. అయితే దానికోసమే లేట్ అయిందని చెప్పేసి అయితే చిత్ర యూనిట్ అయితే చెప్తున్నారు. అయితే సాంగ్ మిస్ అయితే ఈ రోజు మిస్ అయినందుకు, ఎందుకంటే ఖచ్చితంగా మార్నింగ్ నుంచి ఈ సాంగ్ ఎక్కడ అని చెప్పి సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరగడం వల్ల మూవీ టీం అయితే స్పందించడం జరిగింది. అయితే టెక్నికల్ ఇష్యూస్ కారణంగానే ఇంకా సాంగ్ పెట్టలేదని అయితే ప్రకటించారు. ఇది జనవరి 14 నుంచి ఖచ్చితంగా పెడతారని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఈ సాంగ్ పెట్టడం వల్ల కూడా దిల్ రాజు గారికి మరింత ఖర్చు అయితే యాడ్ అయ్యేలా ఉంది. ఎందుకంటే 50 లక్షల రూపాయలు వదిలి ప్రతి థియేటర్ కి డిస్క్ పంపించి అటు ఓవర్సీస్ లో కానీ ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలి అంటే ఈ సాంగ్ ఖచ్చితంగా మూవీలో యాడ్ చేయాలంటే ఖచ్చితంగా ఇంకా మరింత ఖర్చు అయితే తోడవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ అయింది, ఇక్కడ మిక్స్డ్ టాక్ అయితే సొంతం చేసుకుంది. మిక్స్డ్ రివ్యూస్, మిక్స్డ్ టాక్ అయితే ఖచ్చితంగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ సాంగ్ లేకపోవడం కూడా సినిమాకి అయితే చాలా మైనస్ అని చెప్పుకోవచ్చు ఈ ఫస్ట్ డే. ఎందుకంటే ఈ రోజు, రేపు కూడా, ఎల్లుండి కూడా ఈ 3 డేస్ అయితే ఖచ్చితంగా ఈ వీకెండ్ సాంగ్ లేకపోవడం చాలా నిరాశ కలిగించే అంశం కూడా చెప్పుకోవచ్చు. అయితే శ్రీపాల్, గతంలో కూడా కొన్ని మూవీస్ లో ఒక స్ట్రాటజీ ఫాలో అయ్యారు. ఏవైతే బాగా వ్యూస్ వచ్చిన సాంగ్స్ ఉంటాయో ఆ ఒక్క సాంగ్ ని ఆపి ఆ సాంగ్ ని రిలీజ్ చేయకుండా తర్వాత ఆ సాంగ్ ని యాడ్ చేసిన తర్వాత ఎవరైతే ఫ్యాన్స్ ముందర వెళ్ళి చూసారో మరలా కూడా టికెట్ బుక్ చేసుకొని వెళ్ళి చూస్తారు అనే స్ట్రాటజీ కూడా ఒకటి ఉంది. ఒకవేళ కనుక ఆ స్ట్రాటజీ ఫాలో అవ్వాలని చెప్పి ఈ విధమైన మాటలు మాట్లాడుతున్నారా అని చెప్పి కూడా వినిపిస్తుంది. మరి దాని మీద డీటెయిల్స్ ఏంటి శ్రీపాల్? ఖచ్చితంగా సినిమా స్ట్రాటజీ పరంగానైతే లేదు, ఇది ఖచ్చితంగా టెక్నికల్ ఇష్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా ఈ సాంగ్ ప్రచారం, ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్. ఈ సంక్రాంతికి కూడా ఇంకా మరో 2 సినిమాలు కూడా ఈ చిత్రంతో పాటు రిలీజ్ అవుతున్నాయి. ఖచ్చితంగా ఎందుకంటే ఈ 3 రోజులే క్యాష్ చేసుకోకపోతే నిరాశపడిన ఫ్యాన్స్ మళ్ళీ చూస్తారని ఒక ఆశ అయితే ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఇది టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పేసి చిత్ర యూనిట్ అయితే ఖచ్చితంగా చెప్పారు.
ఈ స్ట్రాటజీ ఏ విధంగానైనా కానీ ఇప్పుడు తనే 2 సినిమాలు, ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్ కూడా ఎందుకంటే నైజాంలో తనే డిస్ట్రిబ్యూషన్ కాబట్టి, మిగతా ప్రాంతాల్లో సంక్రాంతికి వస్తున్నాం కూడా తనే సినిమా కాబట్టి, ఈ స్ట్రాటజీ పరంగా కాకుండా, ఎందుకంటే ఇది టెక్నికల్ ఇష్యూస్, అతను ఇది యాడ్ చేయకపోవడం కూడా తనకే ఇంత మరింత నష్టం అయితే చిత్ర యూనిట్ అయితే కలుగుతుంది. ఎందుకంటే ఈ సాంగ్ మళ్ళీ యాడ్ చేయడం, మళ్ళీ ఆర్టిస్ట్ కి సెండ్ చేయడం, మళ్ళీ యాడ్ చేయడం, మళ్ళీ లోడ్ చేసుకోవడం అనేది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి, ఖచ్చితంగా స్ట్రాటజీ ఏ విధంగా ఉన్నా ఈ 3 రోజులు అయితే ఫ్యాన్స్ అయితే చాలా నిరాశకు గురయ్యారు. ఖచ్చితంగా ఫ్యాన్స్, ఎందుకంటే వాళ్ళు ఒక ఆతృతగా, ఎందుకంటే గతంలో ఉన్న మెగావార అల్లు ఆర్మీ వార్ అని చెప్పేసి కూడా నడిచింది. ఇప్పుడైతే ఈ సినిమా ఖచ్చితంగా కలెక్షన్స్ పరంగా చూసుకున్నా కానీ, ఎందుకంటే ఈ సాంగ్ ఉంటేనే కొంతమంది, ఎందుకంటే రియల్ ఫ్యాన్స్ కి కాకుండా మిగతా ఫ్యాన్స్ కూడా ఇష్టపడే సాంగ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సోషల్ మీడియాలో యూట్యూబ్ కామెంట్స్ కూడా ఖచ్చితంగా, ఎందుకంటే ఒక ఫ్యాన్ పరంగా కాకుండా మిగతా ఒక మ్యూజిక్ లవర్స్ పరంగా కూడా ఒక మంచి కామెంట్స్ అయితే ఇచ్చారు. కానీ ఈ సాంగ్ లేకపోవడం కూడా నిజంగా చాలా మందికి నిరాశ కలిగించిందని కూడా చెప్పుకోవచ్చు నేను. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ శ్రీపాల్. సో దీనికి సంబంధించి ఫ్యాన్స్ అయితే కొంత నిరాశను వ్యక్తపరిచారు నానా హైరానా సాంగ్ లేకపోవడం వల్ల. ఎందుకంటే ఆ విజువల్స్ చూద్దామని చాలా మంది కూడా ఆశపడి చివరి వరకు థియేటర్ లో ఉన్నప్పుడు ఎప్పుడు వస్తుంది ఈ సాంగ్ అంటూ కూడా వెయిట్ చేసిన సిచ్యువేషన్ నెలకొన్న నేపథ్యంలో అయితే ప్రెసెంట్ వాళ్ళలో కొంత నిరాశ ఏర్పడింది. అయితే మరేం పర్లేదు, ఈ 14 నుంచి కూడా అవైలబుల్ గా ఉండనుంది ఈ సాంగ్. అప్పటి నుంచి కూడా ఈ సాంగ్ ని యాడ్ చేయనున్నారు మూవీలో అని చెప్పి కూడా మూవీ టీం అయితే అనౌన్స్ చేశారు. అయితే దీనికి సంబంధించి రకరకాలుగా స్పందించారు. వాళ్ళ మాటలు మనం ఒకసారి విందాం. ఫస్ట్ హాఫ్ యావరేజ్ ఏం నచ్చింది సినిమాలో హైలైట్స్ ఏం చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్ బాగుంది, తండ్రి క్యారెక్టర్ బాగా చేశాడు. డైరెక్షన్ పరంగా సాంగ్ కూడా తీస్తాడు, అది అనవసరం, దిల్ బాబాయ్ వేసుకోవాలి గట్టిగా. ఓకే, సెకండ్ హాఫ్ తండ్రి క్యారెక్టర్ చాలా బాగా చేశాడు కాబట్టి సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంత ఏం లేదు అసలు, అనవసరం. ఫస్ట్ కొరియోగ్రఫీ బాగుందని చెప్పరా, జానీ మాస్టర్ పేరు తీశారు కాకపోతే. సినిమా గురించి, సినిమాకి యాక్టింగ్ అండి సెకండ్ హాఫ్ చాలా బాగా చేశాడు. రేటింగ్ ఎంత తీసారు? నేనా 3 ఇస్తాను, అంతకుమించి యాజ్ ఎ ఫ్యాన్ గా నేను 3 ఇస్తాను, అంతకుమించి ఇవ్వలేను నేను. ఎందుకంటే అది కూడా యాక్టింగ్ ఇస్తాను నేను సెకండ్ హాఫ్. 3,000 పెట్టి టికెట్లు తీసాడు అందుకని. వేరే సినిమాతో కంపేర్ చేసుకోవచ్చా? లేదన్న, ఇది వేరే టోటల్ డిఫరెంట్. అంటే మళ్ళీ రంగస్థలంలో ఎట్లా చేస్తారు రామ్ చరణ్, సెకండ్ హాఫ్ అట్లా చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ యావరేజ్ అన్న. ఏం నచ్చింది సినిమాలో హైలైట్స్ ఏం చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్ బాగుంది, తండ్రి క్యారెక్టర్ బాగా చేశాడు. డైరెక్షన్ పరంగా సాంగ్ కూడా తీస్తాడు, అది అనవసరం, దిల్ బాబాయ్ వేసుకోవాలి గట్టిగా. ఓకే, సెకండ్ హాఫ్ తండ్రి క్యారెక్టర్ చాలా బాగా చేశాడు కాబట్టి సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంత ఏం లేదు అసలు, అనవసరం. ఫస్ట్ కొరియోగ్రఫీ బాగుందని చెప్పరా, జానీ మాస్టర్ పేరు తీశారు కాకపోతే. సినిమా గురించి, సినిమాకి యాక్టింగ్ అండి సెకండ్ హాఫ్ చాలా బాగా చేశాడు. రేటింగ్ ఎంత తీసారు? నేనా 3 ఇస్తాను, అంతకుమించి యాజ్ ఎ ఫ్యాన్ గా నేను 3 ఇస్తాను, అంతకుమించి ఇవ్వలేను నేను. ఎందుకంటే यह पूरा पिक्चर में 5 सॉन्ग्स है. 5 सॉन्ग्स का बजट 75 करोड़. एक एक गाना 10 दिन 12 दिन ऐसा रिहर्सल्स भी अलग है. एक एक शंकर सर ने एक एक गाना को प्रॉपरली डिजाइन करता है. अभी जो देखा है इज अ बिग सेट, हैदराबाद में डाल के 10 डेज इसका शूट किए. एक गाना के नाना हैराना करके एक गाना है ना, वो मेलोडी सॉन्ग, वो न्यूजीलैंड में 10 डेज शूट किए. इसे कुछ नया एक्सपेरिमेंटल किया शंकर सर ने वो गाने के ऊपर. ऐसा वो राम अच्छा सॉन्ग वाइजाग और अमृतसर में, ऐसा एक एक गाना 12 दिन 10 दिन ऐसा 75 करोड़ बजट फॉर 5 सॉन्ग्स. सर आपको 12 दिन बोला है, मेरे को 18 दिन काम किया था. मैंने रिहर्सल्स का अलग है बोल के बोला ना. यह पूरा पिक्चर में 5 सॉन्ग्स है. 5 सॉन्ग्स का बजट 75 करोड़. एक एक गाना 10 दिन 12 दिन ऐसा रिहर्सल्स भी अलग है. एक एक शंकर सर ने एक एक गाना को प्रॉपरली डिजाइन करता है. अभी जो देखा है इज अ बिग सेट, हैदराबाद में डाल के 10 डेज इसका शूट किए. एक गाना के नाना हैराना करके एक गाना है ना, वो मेलोडी सॉन्ग, वो न्यूजीलैंड में 10 डेज शूट किए. इसे कुछ नया एक्सपेरिमेंटल किया शंकर सर ने वो गाने के ऊपर. ऐसा वो राम अच्छा सॉन्ग वाइजाग और अमृतसर में, ऐसा एक एक गाना 12 दिन 10 दिन ऐसा 75 करोड़ बजट फॉर 5 सॉन्ग्स. सर आपको 12 दिन बोला है, मेरे को 18 दिन काम किया था. मैंने रिहर्सल्स का अलग है बोल के बोला ना.
ప్రెసెంట్ గేమ్ చేంజర్ మూవీకి వెళ్ళిన వాళ్ళైతే ఒక షాక్ కి గురయ్యారు. అరే నానా హైరానా సాంగ్ ఏంటి కనిపించడం లేదని చెప్పి కూడా ప్రచారాల్లో సాంగ్స్ కి సంబంధించి కూడా ప్రత్యేకంగా మాట్లాడారు. కేవలం 5 సాంగ్స్ కి 75 crores ఖర్చు పెట్టారని చెప్పేసి, అందులో నానా హైరానా సాంగ్ కి ఒక స్పెషల్ గా కూడా ఎక్స్పెరిమెంట్ చేశారు శంకర్ అని చెప్పేసి కూడా దిల్ రాజు కూడా చెప్పడం జరిగింది. అయితే వీటన్నిటిని ఉంచుకొని సాంగ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. మరోవైపు నానా హైరానా సాంగ్ విజువల్స్ సూపర్ గా ఉండబోతున్నాయని చెప్పి కూడా చాలా మంది వెళ్ళిన సీన్స్ ఉన్నాయి. అయితే చివరికి వచ్చేసరికి మూవీ చివరికి వచ్చేసరికి వెయిట్ చేశారు. అసలు ఈ సాంగ్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడుంది ఈ సాంగ్ అని చెప్పి కూడా చివరి దాకా వెయిట్ చేసినప్పుడు అసలు ఆ సాంగే లేనప్పుడు ఒక్కసారిగా కూడా నిరాశకు గురయ్యారు. నిరాశకు గురైన తర్వాత దీనికి సంబంధించి అయితే ఇంకా తర్వాత మూవీ టీం అయితే ఒక క్లారిటీ ఇచ్చింది. టెక్నికల్ ఇష్యూస్ వల్ల ప్రెసెంట్ ఈ సాంగ్ అయితే ఆ మూవీలో ప్రెజెంట్ చేయలేదు. నెక్స్ట్ ఒక 14th నుంచి మాత్రం ఈ సాంగ్ అయితే యాడ్ చేయనున్నాము అని చెప్పి కూడా ప్రెసెంట్ మూవీ టీం క్లారిటీ ఇచ్చింది. బట్ ఈ లోపు మూవీకి ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సాంగ్ లేదని తెలిసి చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. సో ప్రెసెంట్ అయితే ఇది రామ్ చరణ్ ఫ్యాన్స్ కి అయితే చాలా డిసప్పాయింట్మెంట్ ఇచ్చింది. ఎందుకంటే ఫ్యాన్స్ ఎవరైనా కానీ మూవీని అసలు ఫస్ట్ షోనే చూసేయాలి, లేకపోతే అది కుదరకపోతే ఫస్ట్ డే చూసేయాలని చెప్పి ముందరే టికెట్స్ బుక్ చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు మళ్ళీ ఈ సాంగ్ మిస్ అయింది, విజువల్స్ బాగున్నాయి అన్నారు. సో డెఫినెట్ గా కూడా విజువల్స్ ఇవన్నీ బాగున్నప్పుడు థియేటర్లో చూడటానికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. మోస్ట్లీ కూడా ఫస్ట్ డేస్ లో వెళ్లే వాళ్ళందరూ కూడా థియేటర్స్ లో చూడటానికి ఇష్టపడే వాళ్ళే ఉంటారు. అలాంటి టైంలో సో ఇటువంటి సాంగ్ ఒకటి లేదు, మరలా కూడా మళ్ళీ టికెట్లు బుక్ చేసుకొని రావాలా అని చెప్పి కూడా వాళ్ళలో చాలా డిసప్పాయింట్మెంట్ వచ్చేసింది. అయితే గేమ్ చేంజర్ మూవీ టీం అయితే దీనికి సంబంధించి రెస్పాండ్ అయింది. అయితే ఎవ్రీవన్స్ ఫేవరెట్ అని చెప్పి కూడా నానా హైరానా సాంగ్ ని ట్యాగ్ చేస్తూ వాళ్ళు ఇక్కడ పోస్ట్ చేయటం అనేది జరిగింది. సో దానికి సంబంధించి కూడా హ్యాస్ బీన్ ఎడిటెడ్ అవుట్ డ్యూ టు టెక్నికల్ ఛాలెంజెస్ ఎన్కౌంటర్ డ్యూరింగ్ ద ప్రాసెసింగ్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ ఇమేజెస్ ఇన్ ద ఇనిషియల్ ప్రింట్స్ అని చెప్పేసి కూడా రెస్ట్ అష్యూర్డ్ వీఆర్ diligently working towards adding the song back in the missing content which will be available starting January 14th నుంచి. సో వీటిలో కూడా ఇన్ఫ్రారెడ్ ఇమేజెస్ రావటము, అదే విధంగా ఇనీషియల్ గా ప్రింట్స్ కొన్ని వీటన్నిటిని కూడా ప్రెసెంట్ అయితే ప్రాసెసింగ్ చేస్తూ ఉన్నాము. డెఫినెట్ గా కూడా 14th కల్లా కూడా ఈ సాంగ్ ని యాడ్ చేస్తామని చెప్పి కూడా వాళ్ళ సైడ్ నుంచి వచ్చిన టెక్నికల్ ఇష్యూని ఇదంతా కూడా క్లారిటీ ఇచ్చారు గేమ్ చేంజర్ టీము. అయితే సో కాంట్ వెయిట్ ఫర్ ఆల్ టు వైబ్ విత్ గ్లోబల్ స్టార్ అని చెప్పేసి కూడా వన్స్ అగైన్ అంటూ కూడా వీళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. బట్ ఏదైనా కానీ ముందులో టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు ఈ సాంగ్ లేదని తెలిసి కూడా 14th వరకు అవైలబుల్ గా ఉండదు అని తెలిసి కూడా డెఫినెట్లీ డిసప్పాయింట్ కు గురవుతున్నారు. అయితే దీనికి సంబంధించి పబ్లిక్ రెస్పాండ్ అయ్యారు, విందాం. సినిమా అయితే సూపర్, శంకర్ అయితే కంబ్యాక్ ఇచ్చేసాడు. రామ్ చరణ్ యాక్టింగ్ ఎక్సలెంట్. సెకండ్ హాఫ్ చూస్తే చాలా ఎమోషనల్ గా చేసాడు, ఎమోషనల్ ఉంటది. చాలా బాగుందండి సినిమా. మొత్తం పార్టీకి మంచిగా సెలబ్రేషన్ చేసుకోవాల్సింది కానీ ఓకే, సినిమా అయితే చాలా బాగుందన్న, మస్తుంది, సూపర్ ఉంది అసలు. సెకండ్ హాఫ్ అయితే చాలా ఎమోషనల్ ఉంది. శంకర్ అయితే చాలా కంబ్యాక్ ఇచ్చేసిండు. శంకర్ చెప్పింది కదా, అది పక్కా కొడతారు సినిమా. శంకర్ కంబ్యాక్ ఇచ్చిన కొత్త శంకర్ ని చూస్తారు మీరు. అసలు ఇట్లాంటి స్టోరీ రాలేదు, చాలా మళ్ళీ నేషనల్ కొడతాడు. ఈసారి అల్లు అర్జున్ కాదు, ఈసారి మావాడు కూడా కొడతాడు. అంటే బండి రికార్డ్స్ బదులు కొడతాడు, బండి రికార్డ్స్ బదులు కొడతాడు రామ్ చరణ్. కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి, కొట్టేవి కొడతాడు అని చెప్పలేము కానీ ఛాన్సెస్ ఉన్నాయి. జై చరణ్ స్టోరీ, ఇట్లాంటి సినిమాలు చూపించారు, చాలా సూపర్ సూపర్. అన్ప్రెడిక్టబుల్ పార్టీస్ గురించి నెక్స్ట్ నేనే సీఎం అవుతాడు. పర్ఫెక్ట్ చెప్పినా సినిమా హిట్ అన్న పక్క. ఫస్ట్ హాఫ్ యావరేజ్ అన్న. ఏం నచ్చింది సినిమాలో హైలైట్స్ ఏం చెప్పుకోవచ్చు? సెకండ్ హాఫ్ బాగుంది, తండ్రి క్యారెక్టర్ బాగా చేశాడు. డైరెక్షన్ పరంగా సాంగ్ కూడా తీస్తాడు, అది అనవసరం, దిల్ బాబాయ్ వేసుకోవాలి గట్టిగా. సెకండ్ హాఫ్ తండ్రి క్యారెక్టర్ చాలా బాగా చేశాడు కాబట్టి సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంత ఏం లేదు అసలు, అనవసరం. ఫస్ట్ కొరియోగ్రఫీ బాగుందని చెప్పరా, జానీ మాస్టర్ పేరు తీశారు కాకపోతే. సినిమా గురించి సినిమాకి యాక్టింగ్ అన్న సెకండ్ హాఫ్ చాలా బాగా చేశాడు.
నేనా 3 ఇస్తా అన్న, అంతకుమించి యాజ్ ఎ ఫ్యాన్ గా నేను 3 ఇస్తా, అంతకుమించి ఇవ్వలేను నేను. ఎందుకంటే అది కూడా యాక్టింగ్ ఇస్తాను నేను సెకండ్ హాఫ్. 3,000 పెట్టి టికెట్లు తీసాడు అందుకని వేరే సినిమాతో కంపేర్ చేసుకోవచ్చా? లేదన్న, ఇది వేరే టోటల్ డిఫరెంట్. అంటే మళ్ళీ రంగస్థలంలో ఎట్లా చేస్తే రామ్ చరణ్ సెకండ్ హాఫ్ అట్లా చూడొచ్చు. ఒకటన్నా ఇప్పుడు ఎట్లా అంటే మన ఇష్యూ అవడం వల్ల ఇది అయింది, ఇప్పుడు అయింది. లేకుంటే పెద్ద బొక్క ప్రీమియం షోకి రావడమే పెద్ద బొక్క. అదే నన్ను ఒకటి అర్జున్ ప్రీమియం షోకి రావడమే పెద్ద అదే అల్లు అర్జున్ హీరో మెగా ఫ్యామిలీ అని ఎట్లా ఉంటాయి మీకు తెలుసు. ఆల్ ఓవర్ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో మెగా ఫ్యామిలీ బేస్ ఎట్లా ఉంటుందో మీకు తెలుసు. అసలు అట్లా అంటే సుదర్శన్ మొత్తం ఆర్టీసీ క్రాస్ రోడ్ అనేది మొత్తం ఇదైపోయిందన్న. ఆర్టీసీ క్రాస్ రోడ్ మొత్తం అయిపోయింది. చెప్పండి ఇప్పుడు ఎట్లా అంటే అన్న సినిమా అయితే మొత్తం బ్లాస్ట్ అన్న. మీకు చెప్తున్నా 3 ఉంటాయన్నా హెలికాప్టర్ షాట్స్. బీజం కొట్టిన తమనగడ అయితే యూజర్ ఎగుతున్నాయి అంతే. మొత్తం యాక్టింగ్ చిప్పారు. సాంగ్స్ అయితే ఉంది జరగండి జరగండి సాంగ్ వర్తన 30 గంటలు పక్కా పెట్టిండు. ఒకటి హీరోయిన్ అంజలి అయితే అంజలి యాక్టింగ్ బాగుంది. యాదవ్గా అసలు ఇది నార్మల్ ఇట్లా మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అన్న, ఇది పాలిటిక్స్ మూవీ. ఇది దీన్ని అసలు నెగిటివ్ చేయడం ఏం లేదు. అయితే క్లైమాక్స్ కూడా చిన్నది ఉంటుంది, ఒక జొమాటో ఏజెన్సీ పెట్టిండు, చాలా బాగా పెట్టిండు శంకర్ అయితే. నిజం మంచి తోట అది కూడా పొలిటికల్ అన్న. ఎట్లా అంటే వాడు ఎర్ర తీసిందన్న. ఓకే శంకర్ కంబ్యాక్ అన్న, రామ్ చరణ్ యాక్టింగ్ మాట్లాడి ఇంకేం లేదన్న. 5-4 అన్న. అది అన్న కూడా అన్న చాలా నేర్చుకోవచ్చు అన్న. ఇంకొకటి జగన్ బహుశా అందుకే అంటారు జగన్ సీరియస్ నిజం అన్న. వాడిని చూసి పెట్టిన మొత్తం వాడే ఉందరా నిజం నాకు అనిపించింది. పుష్ప ఏమన్నా పుష్పాడు స్టోరీ ఏముందన్న? యాక్టింగ్ తప్ప స్టోరీ ఏమైనా ఉందా? పుష్ప 2లో హైలైట్ అన్న. పక్కా అన్న పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేస్తుందా? పక్కా అన్న బ్రేక్ చేస్తుంది అన్న, పక్కా బ్రేక్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో బాగా ఇచ్చేస్తాను అన్న. ఇప్పుడు ఏంటంటే పుష్ప 2 వచ్చింది, హీరో వచ్చాడు, దానివల్ల కొంచెము నెగిటివ్ ఇది ఇష్యూ అయ్యింది. దానివల్ల కొంచెము అంతే డౌన్ అయ్యింది. దానివల్ల కొంచెము ఇది అయ్యింది. కానీ ఏపీలో పుష్ప 2 గేమ్ చేంజర్. ఈ 2 కలెక్షన్ చూడండి. గేమ్ చేంజర్కి ఎక్కువ వస్తాయో పుష్ప 2కి ఎక్కువ వచ్చినాయో 1 డే కలెక్షన్ చూడండి నన్ను పక్కా చూడండి. గేమ్ చేంజర్ కానీ నాన్ బాహుబలి అప్పుడు ఎలాగో రంగస్థలం కొట్టిందో రంగస్థలం 2 అన్న. ఇది గేమ్ చేంజర్ అన్న. దీనికి డబుల్ అన్న ఇంకోటి వస్తుంది. నుంచి వచ్చినాం రా సినిమా చూడండి. ఒడిశా నుంచి వచ్చినాం. అదే నేను చెప్తాను ఒక్కటే మాట అదే నేను చెప్తాను అన్న. మనము తెలుగు హీరో బాలీవుడ్ హీరో ఫ్యాన్సా? తెలుగు మనం ఏంటి తెలుగు మంది తెలుగు లాంగ్వేజ్. మనం తెలుగు హీరోకి ఎక్కువ ఇచ్చేస్తామా, బాలీవుడ్ హీరోస్కి ఎక్కువ ఇచ్చేస్తామా? తెలుగు చేస్తాం. తెలుగు హీరో బాలీవుడ్ లేట్ అన్న, మన తెలుగులో లేకపోతే బాలీవుడ్ లో ఉండడం మేట్ అన్న. ఫస్ట్ అన్న మన తెలుగు హీరో తెలుగులో చూపించాలా. ఇదిగో ఇది చూపించాలి, తెలుగులో ఫస్ట్ చూపించాలా. తర్వాత హిందీలో కన్నడలో అన్న ఏకంగా పేకలేడు ఎవడు. అక్కడ ఉన్నాడు ఒక ఓజీ. ఏ ఓజీ? ఏపీ డిప్యూటీ సీఎం